వార్ 2కి రజనీకాంత్ కూలీ నుండే కాదు మరో బొమ్మ కూడా పోటీ అనుకుంటే అనూహ్యంగా రేస్ నుండి సైడ్ అయిపోయింది. సూర్య అప్కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ నుండి ఓ మస్ట్ అప్డేట్ పంచుకున్నారు ప్రొడ్యూసర్. పూజా హెగ్డే టాలీవుడ్ మూవీకి సైన్ చేసిందట. ఆ హీరోతోనే జోడీ కడుతోందా? వాచ్ ది స్టోరీ. వార్ 2 ఇలా స్టార్ట్ అయిందో లేదో పెద్దగా వెయిట్ చేయించకుండానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేస్తామని లాస్ట్ ఇయరే కన్ఫర్మ్ చేశారు. తారక్ హృతిక్ రోషన్ కాంబో కావడంతో పీక్స్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దేవరతో పాటు వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతలో సడన్లీ ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ రజనీకాంత్. కూలీ సినిమాను ఇదే రోజు తెస్తామని లోకేష్ కనకరాజ్ టీం కొత్తగా కర్చీఫ్ వేసుకుంది. దీంతో టెన్షన్ మొదలైంది. అయితే ఇదే బొమ్మతో పాటు కశ్మీర్ ఫైల్స్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన వివేక్ అగ్నిహోత్రి ది ఢిల్లీ ఫైల్స్ పట్టుకొస్తాన్నాడు. కానీ ఇప్పుడు రావడం లేదని తేల్చేశాడు. దీంతో నార్త్ బెల్ట్ లో సోలోగా వార్ 2 వస్తోంది. కానీ సౌత్ బెల్ట్ నుండి కూలీ నుండి పోటీ తప్పేట్లు కనిపించడం లేదు. రెట్రో సూర్య 45 తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో నుండి వస్తున్న పిక్చర్ వడివాసల్. 2 years క్రితమే అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. వెట్రిమారన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ బొమ్మ అదిగో అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇదిగో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ న్యూస్ క్రియేట్ చేయడమే తప్ప అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. రీసెంట్లీ నిర్మాత కళైపులి కేతాను తేల్చేశారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని, నెక్స్ట్ ఇయర్ మే ఆర్ జూన్ లో థియేటర్స్ లోకి పిక్చర్ పడేట్లు చూస్తామని క్లారిటీ ఇచ్చేశాడు. టాలీవుడ్ కు 3 ఏళ్లుగా దూరంగా ఉంటున్న పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే రెట్రో ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు సైన్ చేశాన్ని రివీల్ చేసింది. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానని తెలిపింది. అయితే ఇప్పుడు టీఐఎఫ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దుల్కర్ తో వర్క్ చేయబోతోందట పూజ. పరశురాం దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేసిన రవి మెగాఫోన్ పట్టబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే ఫస్ట్ టైం న్యూ పెయిర్ ఎంటర్టైన్ చేస్తున్నట్టే.